సో ఫ్రెండ్స్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు బడ్జెట్ పీసీ బిల్ అనమాట 15,000 లోపల ఈ పీసీ బిల్ అయితే నేను చేస్తున్నా. ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఇంటెల్ కోర్ i5 3470 అనమాట. సో థర్డ్ జనరేషన్ i5 అయితే తీసుకుంటున్నాం బై. రీజన్ ఏంటంటే బై తక్కువ చూసడానికి, కానీ ఈ మధ్యలో ఈ ప్రాసెసర్ యొక్క ట్రెండ్ అయితే బాగానే కనిపిస్తుంది అనమాట. సో ట్రెండ్తో పాటు అట్లనే అప్డేట్స్ కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అండ్ ఇక్కడ ప్రాసెసర్ చూసుకుంటే 2000 రూపీస్ ఉందన్నమాట. ఆఫ్లైన్లో మీకు 1500 1700 మధ్యలో ఆ ప్రాసెసర్ అయితే దొరికిపోతుంది. కొన్ని చోట్ల 1000 రూపీస్ కూడా దొరుకుతాయి, కానీ రేర్ సిచ్యువేషన్స్ ఉంటుంది. 4 కోర్ 4 థ్రెడ్స్ అనమాట. 6 MB క్యాచీ ఫైల్ ఉంది. ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఏం చేస్తానంటే ఇంటెల్ వాళ్ళ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ చూపించేస్తాను. సో ఇంటెల్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట ఇది. లింక్స్ ఏవైతే మొత్తం ఈ వీడియోలో చూపించే లింక్స్ ఏవైతే ఉన్నాయో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే i5 3470 వస్తాయి, 22 నానోమీటర్ ఆర్కిటెక్చర్. సో అట్ ప్రెసెంట్ నార్మల్గా 10 నానోమీటర్స్ ఉంది. ఇంటెల్ అయితేనేమో AMD అయితేనేమో 4 నానోమీటర్స్ కాడున్నది, ఇదేమో 22 నానోమీటర్స్ ఉంది. చాలా పాతది, కానీ మీ వర్క్ అయితే నడిచిపోతుంది అన్నమాట బై. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే 4 కోర్ 4 థ్రెడ్స్ వస్తుంది అండ్ 3.2 GHz బేస్, 3.6 GHz టర్బో బూస్ట్ అవుతుంది అన్నమాట. 77 వాట్స్ పవర్ కన్జంప్షన్తో పాటు వస్తుంది. 2012 అంటే దగ్గర 11 years అయిపోయింది లాంచ్ అయిపోయి కూడా. అండ్ ఇక్కడ ఎండ్ ఆఫ్ సర్వీస్ అప్డేట్ కూడా అయిపోయింది. 2019 సర్వీస్ అప్డేట్ కూడా ఎండ్ అయిపోయింది. అంటే డ్రైవర్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా తగ్గిపోయినాయి అన్నమాట. సో మాక్సిమం అయితే ర్యామ్ 32 GB దాకా ర్యామ్ సపోర్ట్ చేస్తుంది. DDR3 1333 లేకపోతే 600 MHz ర్యామ్ సపోర్ట్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ ఇంటెల్ వాళ్ళ HD గ్రాఫిక్స్ వస్తుంది అన్నమాట. 2500 650 MHz బేస్, టర్బో బూస్ట్ అయితే 1.10 GHzకి టర్బో బూస్ట్ అవుతుంది అనమాట. అండ్ కిందికి స్క్రోల్ చేస్తే మీకు SSD 4.2 ఇంటెల్ AVX అవన్నీ కూడా వస్తున్నాయి అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఇది తీసుకోవాలి వద్దంటే పోయి ఎవరైతే తక్కువ బడ్జెట్ ఉన్నారో, అంటే హోమ్కి తక్కువ 10-15 వేల లోపల ఒక సిస్టమ్ వచ్చేదానికి హోమ్ పర్పస్కి ఆఫీస్ పర్పస్కి ఉన్న వాళ్ళకైతే ఇదొక మంచి ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ పీసీ సో ప్రాసెసర్ అండ్ పీసీ బిల్ కూడా ఇక్కడ మంచిగా కనిపించింది కదా. సో ఇది ఇక్కడ మీరు అమెజాన్లో చూస్తే ఇది OEM ప్రాసెసర్ ఉంది. కొన్నిసార్లు ఏమైతే ఇలాంటి ప్రాసెసర్లతో పాటు మీకు CPU కూలర్ సియర్ ఒకటి ప్రాసెసర్ ఒకటి వస్తుంది అనమాట ప్యాకెట్ లాగా. సో దానికోసం అని చెప్పి నేను సపరేట్గా మంచి బ్రాండ్ రీసెంట్గా నేను అన్బాక్సింగ్ చేసింది డీప్ కూల్ది గ్యామాక్స్ 200 V2 అనమాట. ఎయిర్ కూలర్ ఇది బాగానే పనిచేస్తుంది, మంచి టెంపరేచర్స్ అయితే కంట్రోల్ చేస్తుంది. సో ఇది తీసుకోవచ్చు. ఇక్కడ ఎందుకు తీసుకోవాలి అంటే ఇక్కడ మీకు హీట్ పైప్స్ వస్తున్నాయి అన్నమాట. కాపర్వి 2 హీట్ పైప్స్ వస్తున్నాయి, మంచిగా టెంపరేచర్ కంట్రోల్ చేస్తుంది. ఈజీ టు సెటప్ అనమాట బై. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈజీ టు పిన్స్ అనమాట. ఏ సెట్ ఎక్కడ సరే సెట్ అయిపోతాయి ఇవి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది నాన్ RGB వేరియంట్ అనమాట. సో RGB అంటే మళ్ళీ కాస్ట్ వెళ్ళిపోతుంది, ఎక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి ఇది బేసిక్ అనమాట. మంచి టెంపరేచర్స్ అయితే కంట్రోల్ చేస్తుంది. తర్వాత కూలింగ్కి అయితే ఇది అయిపోయింది. మదర్ బోర్డ్ ఏదన్నా అంటే బై నేను మార్కెట్లో గిగాబైట్ మదర్ బోర్డ్ చూసిన బై, ముందే చెప్తున్నా, జెన్యున్గా చెప్తున్నా. నేను ఇదే ప్రైస్కి గిగాబైట్ మదర్ బోర్డ్ని చూసిన, కానీ నాకు ఆన్లైన్లో గిగాబైట్ యొక్క మదర్ బోర్డ్ కనిపించలేదు. కాబట్టి నేను ఏం చేస్తానంటే యాన్స్ ఈస్పోర్ట్స్ వాళ్ళు ఉన్నాయో H61 మదర్ బోర్డ్, గేమింగ్ మదర్ బోర్డ్ అవుతుందో మీకు చూపిస్తాను అనమాట. మీరు కంపల్సరీ ఇదే తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీకు గిగాబైట్ మదర్ బోర్డు కూడా ఆప్షన్ కూడా వెళ్ళొచ్చు అనమాట. మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మధ్య 61 సిరీస్ మదర్ బోర్డ్స్ కూడా వీళ్ళు M.2 ఇస్తారు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు M.2 ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ పెట్టుకొని అంటే గ్రాఫిక్ కార్డ్కి PCI స్లాట్స్కి మధ్యలో M.2 ఇస్తారు. అండ్ ఇక్కడ USB 3.0 సపోర్ట్స్ కూడా వస్తున్నాయి అనమాట. అండ్ ఇక్కడ సింపుల్ ఏం లేదు, ఇక్కడ CPU కనెక్టర్ అండ్ పవర్ కనెక్టర్స్, ఇక్కడ ర్యామ్, ప్రాసెసర్, VRMs అవన్నీ కూడా సింపుల్గా ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా HDMI పోర్ట్ అయితే నేను ఎప్పుడు చూడలేదు, VGA పోర్ట్ చూసిన. అండ్ ఇక్కడ 61 సిరీస్ చాలా పాత సిరీస్ కాబట్టి ఆ టైంలో HDMI లేకుండా, కానీ మన వాళ్ళు HDMI అయితే ఇంక్లూడ్ చేస్తారు అనమాట. అండ్ 4 USB 2.2 పోర్ట్స్ వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ 2 వస్తున్నాయి. అండ్ ఆడియో పోర్ట్స్, ఈథర్నెట్ పోర్ట్ కూడా వచ్చేసింది అనమాట. సో బాక్స్లో మీకు ఇవి వస్తున్నాయి. సో సెటప్ కేబుల్స్ ఆబ్వియస్ వస్తాయి, డ్రైవర్స్ అవన్నీ కూడా ఈజీగా వస్తాయి, పెద్ద కంగారు బాల్సిన అవసరం లేదు. సింపుల్ మాత్రం పడిపోయి బేసిక్గా 2500కి వస్తుంది. మీరు జెబ్రానిక్స్ కూడా ఇదే ప్రైస్కి వస్తుంది అన్నమాట. ఒకవేళ 2700 2800 అంటే 2500కి మీరు బార్గెన్ చేసుకోవచ్చు. అదే దీనికి సంబంధించిన ఏమైనా అప్డేట్ ఉందన్న అఫీషియల్ వెబ్సైట్ ఏమైనా ఉందా అంటే వాళ్ళ వెబ్సైట్ కూడా మీకు చూపించేస్తున్నా. సో ఇది యాంట్స్ వాల్యూ వాళ్ళ మదర్ బోర్డ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట.
సో అఫీషియల్ వెబ్సైట్లో కూడా కాస్ట్ ఎక్కడ ఉంది 2841 రూపీస్ ఉంది. సో అమెజాన్లో తక్కువ ఉంది బై, ముందు చెప్తున్నా. ఇది ఒకటి అనమాట. అండ్ తర్వాత యాంట్స్ ఈ స్పోర్ట్స్ది ర్యామ్ తీసుకుంటుంది. ఇది నియో అనమాట బై, ఇక్కడ చూసుకోవచ్చు. సింపుల్ బేసిక్ ర్యామ్ అనమాట. ఏంటంటే సింక్ అవుతుంది యాంట్స్ వాళ్ళది కాబట్టి అనేసి తీసుకున్నా. 600 మెగాహెర్ట్జ్ అనమాట. సో ఇది ఇక్కడ ప్రాసెసర్ సపోర్టెడ్ ఉంది 1333 లేకపోతే 600 మెగాహెర్ట్జ్ సపోర్ట్ ఉంది కాబట్టి 600 తీసుకుంటే జర బెటర్ తీసుకోమని DDR3 ఇది. సో 956 రూపీస్కి వస్తుంది అనమాట DDR3 ర్యామ్ అయితే. సింగిల్ ర్యామ్ మీరు ఫ్యూచర్లో ఇంకొకటి యాడప్ కూడా చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇదంతా అయిపోయినాక స్టోరేజ్కి వస్తారు కదా, EVM M.2 అనమాట. నేను ఇదే మోడల్ యూజ్ చేస్తున్నా బై. ఏంటంటే 128 జీబీది యూజ్ చేస్తున్నాం. ఇక్కడ నేను 250 జీబీ హయ్యర్ కెపాసిటీ మీకు చూపిస్తున్నా అంతే. మీరు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. సో 128 జీబీది వచ్చేసరికి అయితే 820 రూపీస్ ఉంది. 250 జీబీ స్టోరేజ్ వస్తారు కదా 1000 రూపీస్ అన్నమాట. సో 150 రూపాయల కోసం ఎందుకు కక్కుతి పడతారు, బెటర్ అడిషనల్ స్టోరేజ్ వస్తుంది కదా. సో ఇది తీసుకోండి 1000 రూపీస్ అనమాట. సో స్లాట్ సరిపోతుంది, ఈజీగా రన్ కూడా అయిపోతుంది అన్నమాట సాటిలైట్ రూపీస్ తోటి. నెక్స్ట్ ఇదంతా అయిపోయినాక గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో గ్రాఫిక్ కార్డ్ కంపల్సరీ తీసుకోవాల్సిందే, ఎందుకంటే 10 years బ్యాక్ది కాబట్టి కొన్ని అప్లికేషన్స్ కానీ లేకపోతే కొన్ని సాఫ్ట్వేర్స్ రన్ చేయాలన్నా సరే కొన్ని రన్ కావన్నమాట. సో అట్లీస్ట్ మీరు తక్కువలో 730 తీసుకోండి అనేసి అయితే నేను రికమెండ్ చేస్తాను. ఇది GDDR5 వేరియంట్ ఉంది. ఆసూస్ది ట్రస్టెడ్ బ్రాండే. అండ్ ఇక్కడ ఇది ఫ్యాన్లెస్ అనమాట, లో ప్రొఫైల్ ఫ్యాన్లెస్, బూస్ట్ ఫ్రీక్వెన్సీస్ అవన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ పోర్ట్ చూసుకోబోయి మీకు DVI పోర్ట్ ఉంది. అట్ ప్రెసెంట్ అయితే ఐ థింక్ DVI పోర్ట్ ఇప్పుడు వస్తలేదు, అప్పట్లో వచ్చేది HDMI పోర్ట్, విజయ్ పోర్ట్ అయితే కామన్ అయిపోయింది. సో ఇక్కడ బాగుంది, సింపుల్ అనమాట, బేసికే 5000 రూపీస్కి గ్రాఫిక్ కార్డ్ అనమాట. నెక్స్ట్ బై ఇదంతా కూడా కలిపేసుకొని క్యాబినెట్ అనమాట. సో ఇది నేను పర్సనల్గా యూజ్ చేసే క్యాబినెట్ అనమాట. ఫింగర్స్ పవర్ టవర్ C8 ఇది పవర్ సప్లైతో పాటు వస్తుంది. ఇది ఒకవేళ గిట్లా మీకు పవర్ సప్లైతో రాకపోతే గిట్లా మీరు బయట వెళ్ళి 500 రూపీస్ పెట్టుకొని పవర్ సప్లై పర్చేస్ చేసుకోవాల్సిందే. ఆఫ్లైన్ ఇది మీకు 1800కి వస్తుంది, ఆన్లైన్లో కాస్ట్ ఎక్కువ ఉంది. సో ఒకసారి అదే కన్సిడర్ చేసుకోండి. సో ఇవి ఈ పీసీ బిల్డ్కి సంబంధించిన పార్ట్స్ అనమాట. సో అన్నీ కూడా క్యాల్కులేట్ చేసినవి. సో అన్నీ కూడా క్యాల్కులేట్ చేసేసి నేను ప్రైస్ చూస్తే మీరు చూడకపోతే 14,973 రూపీస్ అనమాట. సో ఇంకా తక్కువనే ఏమంటారు, 25 రూపీస్ తేడా వస్తుంది, 27 or 25 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది అన్నమాట అంతే. సో 15,000 లోపట్నే మీకు మంచి పీసీ బిల్డ్ అవుతుంది. మీరు ఇంకా మంచి పని ఏం చేస్తారంటే ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ ఇచ్చిన కదా నేను. సో ఈ గ్రాఫిక్ కార్డ్ తీసేస్తే మీకు ఇంకా తక్కువకి వస్తుంది. గ్రాఫిక్ కార్డ్ 4000 ఉంది. సో 4000 తీస్తే 10,000 చేంజ్ వస్తుంది అనమాట. సో అది ఇంకా మీకు బెటర్ ఆప్షన్ వస్తుంది. తర్వాత మంచిగా పైసలు వచ్చినప్పుడు గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవాలంటే ఎట్లా పెట్టుకోవచ్చు అనమాట. నా అడ్వైస్ ఈ పీసీ బిల్ అయితే బెటర్ బేసిక్ యూస్కి అనమాట. ముందు చెప్తున్నా, బేసిక్ యూస్కి ఇట్లా కోడింగ్ అవన్నిటికీ కూడా కొన్ని రన్ చేసుకోవచ్చు అనమాట డీసెంట్గా. i5 3rd జనరేషన్ స్టిల్ ఇప్పటికీ మీకు సరిపోతుంది. ఆఫీస్లో అయితేనేమో రిసెప్షనిస్ట్కి, ఇండియన్ అయితేనేమో బేసిక్ వర్క్ సరిపోతుంది. దీంట్లో ఏమైనా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అని అంటే ఎడిటింగ్స్ అయితే చేసుకోవచ్చు మీరు. ఫిల్మోరా కానీ లేకపోతే ఓల్డర్ వర్జన్ ఆఫ్ ఫోటోషాప్ ఉంటుంది కదా, ఓల్డ్ వర్జన్ యూజ్ చేయాల్సి వస్తుంది. లేటెస్ట్ అయితే కష్టమే, రన్ కాకపోవచ్చు, ఎందుకంటే 4 థ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం స్లో అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనమాట. సో ఓవరాల్గా ఒక మంచి పీసీ బిల్డ్ చేసిన అనుకోండి, ఎవరైతే తక్కువ బడ్జెట్ ఉంటుందో వాళ్ళకైతే ఇది ఒక మంచి పీసీ బిల్ గైడ్ వీడియో అనమాట. మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్, మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా జ్యోతిష్యులు వాళ్ళందరికీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. నెక్స్ట్ వల్ల కలుసుకుందాం బై.